శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సూపర్ స్టార్ మహేష్, దర్శక ధీరుడు రాజమౌళి ఇద్దరూ కలిసి చేసే సినిమాపై నేషనల్ లెవెల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే సినిమా కోసం మహేష్ దాదాపు 3 ఏళ్ల దాకా డేట్స్ ఇచ్చేశాడని తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటే మినిమం 2-3 ఏళ్లు లేనిది సినిమా పూర్తి కాదు. మహేష్ చేస్తున్న సినిమా 2 భాగాలని వినిపిస్తోంది. సో ఎలా లేదన్నా ఒక 3-4 ఏళ్ల దాకా మహేష్ ఈ సినిమా కోసం టైంను కేటాయించాల్సిందే అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా కోసం మహేష్ రెమ్యూనరేషన్గా మహా అంటే ఒక 100 కోట్లకు అటు ఇటుగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సినిమా బడ్జెట్ 300 కోట్ల దాకా ఉంటే మహేష్కి ఒక 100, రాజమౌళికి ఒక 50-80 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు 4 ఏళ్లు డేట్స్ ఇచ్చి కేవలం 100 కోట్లు తీసుకోవడం అంటే అది ఆయనకు భారీ లాస్ అవ్వడమనే చెప్పొచ్చు. మహేష్ ప్రతి సినిమాకు ప్రస్తుతం 50 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. 4 ఏళ్లలో 4 సినిమాలు లేదా కనీసం 3 సినిమాలు చేసినా 150-200 కోట్ల దాకా వర్కౌట్ అవుతుంది. అదే కాకుండా ప్రతి ఏడాది మహేష్ యాడ్స్ ద్వారా మరో 20-40 కోట్ల దాకా తీసుకుంటాడు. రాజమౌళి సినిమా అంటే మహేష్ ఎలాంటి యాడ్ చేసే అవకాశం లేదు. సో 4 ఏళ్లు బయట సినిమా చేస్తే 300 కోట్ల దాకా సంపాదించే మహేష్ 200 కోట్లు లాస్ అయ్యి కేవలం జక్కన సినిమాకు 100 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడు. ఇదంతా మహేష్ క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటాడని ఫ్యాన్స్ చర్చిస్తున్నారు. అయితే లాస్ 200 కోట్ల గురించి ఆలోచిస్తే బాహుబలితో ప్రభాస్, RRRతో ఎన్టీఆర్, రామ్ చరణ్లకు వచ్చిన గుర్తింపు గురించి ఆలోచించాలి. RRR సినిమాతో రాజమౌళికి ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాండ్ క్రియేట్ అయింది. సో మహేష్తో చేస్తున్న సినిమా ఎలా లేదన్నా కూడా హాలీవుడ్ అప్పీల్ ఉంటుంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ రెమ్యూనరేషన్ లెక్కలన్నీ పక్కన పెడితే రాజమౌళితో మహేష్ సినిమా 100కి 100% ప్రాఫిటబుల్ వెంచరే అని చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.